ఇప్పటికే న్యూస్ చాలా మందికి అయితే తెలిసిపోయి ఉంటుంది కదా. సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్గా వెళ్తుంది. కొంతమంది రివ్యూర్స్ ఆల్రెడీ రెస్పాండ్ కూడా అవుతున్నారు. సో దీని మీద నేను కూడా రెస్పాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడైతే చెప్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే నిఖిల్కి క్యాంపెయినింగ్ అనేది ఆబ్వియస్లీ లోకల్లో మంచి ఫ్యాన్సే ఉన్నారు. మంచి ఓటింగ్, టాప్ లెవెల్ టైటిల్ రేస్లో ఉండే ఓటింగ్ అయితే పడుతుంది. గుడ్. ఎందుకు అంత ఓటింగ్ ఉంది అంటే ఆబ్వియస్లీ నిఖిల్ గేమ్ వాళ్ళకి నచ్చి, ప్లస్ సీరియల్లో ఆయన ఫాలోయింగ్, బీభత్సమైన ఫాలోయింగ్ ఉండి, ఇవన్నీ ఆయనకు బాగా వర్కౌట్ అవుతుండడం వల్ల తెలుగు వాళ్ళు కూడా నిఖిల్ని బాగానే ఇష్టపడుతున్నారు. అందుకనే టైటిల్ రేస్లో ఆయనను ఉంచారు. వేరాస్ అక్కడ వాళ్ళ స్టేట్లో కూడా, కర్ణాటకలో కూడా బాగా క్యాంపెయినింగ్ అనేది చేస్తున్నారు. మామూలు క్యాంపెయినింగ్ కాదు, ఊరమాస్ క్యాంపెయినింగ్ అనమాట. కాలేజెస్కి, ఇన్స్టిట్యూషన్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో బాగా వాళ్ళతో చర్చించి, ఓట్లేయించి, తద్వారా నిఖిల్ని ఎంత అంటే అంత ముందుకు పెట్టాలని క్యాంపెయినింగ్ మామూలుగా చేయట్లేదు. సో ఇక్కడ చేస్తున్నారు అంటే నిఖిల్కి సీరియల్లో ఉన్న ఫాలోయింగ్ ప్లస్ ఆయన గేమ్ నచ్చిన వాళ్ళు వేస్తున్నారు. అక్కడ ఎందుకు వేస్తున్నారు? వాళ్ళ నిఖిల్ గేమ్ నచ్చా? కన్నడ వాళ్ళు తెలుగు బిగ్ బాస్ చూసి నిఖిల్ని మెచ్చి ఓట్లేసేంత ఉందా? వాళ్ళు కేవలం నిఖిల్ వాళ్ళవాడు అని మాత్రమే వేస్తున్నారు అనమాట. నిఖిల్ నచ్చో ఇంకోటో కాదు, మనము నిఖిల్ నచ్చి వేస్తున్నాం. సో గౌతమ్ నచ్చి వేస్తున్నాం. ఎలా? వీళ్ళిద్దరికి మాత్రమే ఎందుకు టైటిల్ రేస్లో ఉంచుతాం, వీళ్ళిద్దరు మాత్రమే గేమ్ బాగా ఆడుతున్నారని మనందరికీ అనిపించి మనమైతే ఓట్లు వేస్తున్నాం. అక్కడ వాళ్ళు అదన్నీ చూడకుండా వేస్తున్నారు. సో గౌతమ్కి మన దగ్గర నుంచి ప్లస్ అక్కడి నుంచి రెండు వైపుల నుంచి ఓట్లు పడుతున్నాయి. గౌతమ్కి మన దగ్గర నుంచి మాత్రమే పడుతున్నాయి. అక్కడ గౌతమ్కి పడతాయా? పడే ఛాన్స్ 1% ఉందా? లేదు. మరి ఏం చేయాలి? డౌట్ లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు విన్ అవుతారు? రెండు సైడ్ల నుంచి ఓటింగ్ పడుతున్న నిఖిల్ కాకుండా గౌతమ్ ఎలా విన్ అవుతాడు? సో ఇప్పుడు అన్యాయం జరిగేది ఎవరికి? గౌతమ్కి. నిఖిల్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ అనేది ఆయనకి బీభత్సమైన ప్లస్ అయిపోయి, ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ప్లస్ ఆయన గేము రెండు కలుపుకొని ఆయన ఇంత దూరం అయితే వచ్చాడు. విష్ణు లాంటి వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఆమె గేమ్ సరిగ్గా ఆడలేక ఇప్పుడు ఆమె ఓటింగ్లో ఒక్కొక్క అడుగు తగ్గిపోతూ ఏమో ఈ వీక్ బయటికి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోను. అసలు క్లియర్గా డేంజర్ జోన్లో అయితే తను ఉంది. వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి చూడాలి ఎంతవరకు ఉంటుంది అనేది. సో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ విష్ణు కంటే ఆబ్వియస్లీ నిఖిల్కి ఎంతో ఎక్కువ. ప్లస్ ఆయన గేమ్ కూడా, టాస్కుల పరంగా కూడా ఆయన తీసుకున్న చొరవ, ఆడిన విధానం అనేది వాళ్ళ ఫ్యాన్స్కి బాగా నచ్చి అట్రాక్ట్ అయ్యి ఓట్లు అనేది వేస్తున్నారు. సో దానివల్లే నిఖిల్ క్లియర్లీ బాగా టైటిల్ రేస్లో ఊర్ర మాస్ రేంజ్లో అయితే దూసుకుపోతున్నాడు. ఇన్ని వారాలు సీజన్ స్టార్ట్ అయ్యి కూడా నిఖిల్ నామినేషన్స్లోకి వచ్చిన ప్రతిసారి కూడా హీఈస్ ఆల్వేస్ మంచి ఇదితోనే ఉన్నాడు అనమాట. ఎప్పుడు టాప్ లెవెల్ ఓటింగే ఉంది. అఫ్కోర్స్ నిఖిల్ని అడపా నబీల్ అప్పుడు స్టార్టింగ్లో నామినేషన్స్లోకి వచ్చిన టైంలో నబీల్ 1%, 2%తో జస్ట్ ఆ ఒక్క వారంలో ఒక 1-2 డేస్లో ఓడించిన సందర్భాలు ఉన్నాయి. అండ్ నిఖిల్ అంటున్నా, గౌతమ్ ఒక్కసారి టైటిల్ రేస్లోకి వచ్చేసాక అదే పనిగా గౌతమ్ కూడా ఓడిస్తూ ఉన్నాడు. బట్ ఏదేమైనా నిఖిల్ ఓటింగ్ ఎప్పుడు కంప్లీట్లీ ఒక ఏమంటారు, మీడియం రేంజ్ ఓటింగ్ ఆర్ లెస్ ఓటింగ్, డేంజర్ జోన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనుకోండి, కానీ మీడియం రేంజ్ ఓటింగ్ కూడా నిఖిల్కి ఎప్పుడు పడలేదు. కంప్లీట్లీ ఈజ్ ఇన్ టైటిల్ రేస్. సో ఆ కైండ్ ఆఫ్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ఇప్పుడు ఇంత లెవెల్లో క్యాంపెయినింగ్ జరిగితే డౌట్ లేకుండా నిఖిలే విన్ అయ్యే అవకాశం ఫుల్గా కనబడుతుంది. సో ఇప్పుడు ఎవరికి అన్యాయం జరుగుతుందంటే గౌతమ్కే జరుగుతుంది. ఎందుకంటే గౌతమ్కి మన దగ్గర నుంచి మాత్రమే పడుతున్నాయి. ఒక సత్తా ఉన్నోడు గౌతమ్కి అటు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. దానికి తోడు లాస్ట్ సీజన్లో అశ్వత్థామ అంటూ కామెడీ అయిపోయింది కాబట్టి, ఆ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయిపోయింది కాబట్టి అదొక రిమార్క్ ఉంది. ఇన్ని రిమార్క్స్ పెట్టుకొని, ఇంత నెగిటివ్ బ్యాగేజ్ పెట్టుకొని బిగ్ బాస్లోకి వచ్చిన గౌతమ్ ఇనీషియల్గా కూడా అశ్వత్థామ అంటే మళ్ళీ హర్ట్ అయ్యి ఆ ఫుటేజ్ అంతా వచ్చేసింది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆయన మీద మిగతా కంటెస్టెంట్స్ అందరూ పడడం, వాళ్ళు అదే పనిగా టార్గెట్ చేస్తూ ఉండడం వల్ల పబ్లిక్ సపోర్ట్ అనేది తెలియకుండానే గౌతమ్కి వచ్చేసి ఇంతింతే వటుడింత అన్నట్టుగా జమ్మని బయటికి వెళ్ళిపోతాడేమో అనుకున్న రేంజ్ నుంచి కూడా జమ్మని ఓటింగ్ రేసి టైటిల్ రేస్లో పడ్డాడు అనమాట. నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్నట్టుగా, నిఖిల్ వర్సెస్ నబీల్ అన్నట్టుగా అప్పటి వరకు ఉండే సీజను నబీల్ కంప్లీట్గా రేస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రేస్లోకి వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు టైటిల్ రేస్ పక్కన పెట్టండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 5లో ఉండే అవకాశం కూడా డౌట్ఫుల్గానే కనిపిస్తుంది అన్నమాట. నబీల్ అంత వర్స్ట్ గేమ్ అయితే ఆడుతున్నాడు. పక్కోళ్ళ మీద ఏడవడం, పక్కోళ్ళని చూసి కుళ్ళుకోవడం, వాళ్ళ గురించి బిచ్చింగులు చేయడం, ఆడంగుల్లాగా అమ్మో ఘోరాది ఘోరమైన
పరిస్థితులు అయితే ఉన్నాడు. కాబట్టి నబిల్కి టాప్ 5 కూడా కష్టమే ఈసారి. వేరాస్ టైటిల్ రేస్ అనేది ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు నిఖిల్కి మాత్రమే క్యాంపెయినింగ్ జరుగుతుంటే ఎటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేని గౌతమ్ లాంటి వాళ్ళకి ఇది అన్యాయం చేసినట్ట కాదా? అన్యాయం చేసినట్టే. మరి ఇప్పుడు ఏం చేయాలి? గౌతమ్కి క్యాంపెయినింగ్ చేయాలి కదా. ఇక్కడ మనం ఎలాగో ఓట్లో ఇక్కడ గౌతమ్కి నచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ ఓట్లు వేస్తారు. ఓకే, మరి అక్కడి పరిస్థితి ఏంటి? బెంగళూరు సైడు, కర్ణాటక సైడు మన వాళ్ళు ఎవరు ఉండట్లేదా? చదువుకోవడానికని, జాబులకని మన వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా. సో వాళ్ళు అక్కడ వాళ్ళ స్టేట్స్లో వాళ్ళు ఉండేవాళ్ళు గౌతమ్ కోసం క్యాంపెయినింగ్ చేయకూడదా? చేయొచ్చుగా వాళ్ళు కూడా. సో బెంగళూరులో ఉండేవాళ్ళు లేకపోతే కర్ణాటక స్టేట్లో ఉండేవాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే బాగా వైరల్ చేయండి మాస్టరు. గౌతమ్కి బాగా ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఒక సత్తా ఉన్నోడు, ఆడు కేవలం తెలుగోడు అనే ఒక ఉద్దేశంతో నేను చేయట్లేను. తెలుగోడు అయినా కూడా అందులో సత్తా ఉన్నోడు కాబట్టి, ఒక సత్తా ఉన్నోడికి అన్యాయం జరుగుతుంది వేరే వాళ్ళ రాంగ్ క్యాంపెయినింగ్ వల్ల, వేరే వాళ్ళ ఏమంటారో వాళ్ళ స్టేటుడు అని ఓన్ చేసుకునే ఆ ఐడియా వల్ల. కాబట్టి డెఫినెట్లీ ఒక అన్యాయం జరిగే క్యాండిడేట్కి ఒక రివ్యూవర్గా నాలంటోడి సపోర్ట్ ఎంతో కొంత అవసరం అనిపించి ఇలా చేస్తున్నాను అనమాట. సో గౌతమ్ నీడ్స్ దట్ కైండ్ ఆఫ్ పుష్ ఫర్ హిజ్ డెడికేషన్ టువర్డ్స్ షో. సో అదనమాట. సో బెంగళూరు కానీ కర్ణాటకలోనూ ఉండే వాళ్ళందరూ గౌతమ్పై కొంచెం క్యాంపెయినింగ్ అనేది చాలా స్పీడప్ చేయండి. ఎందుకంటే చాలా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి. ఒకసారి టికెట్ ఫినాల్ అయిపోయాక 14th వీక్ ఒక్కటే వీక్, తర్వాత ఆబ్వియస్లీ 15th డైరెక్ట్ ఫినాల్ వీకే కాబట్టి ప్రతి ఓటు ఇంపార్టెంట్. ఈ లోపు క్యాంపెయినింగ్ అయితే బాగా స్పీడప్ చేయండి చేసేవాళ్ళు. ఓకే, ఎనీవే చూసుకుంటే ఓటింగ్ పరంగా గౌతమ్కి ఒక్కొక్క అడుగు నిఖిల్ ముందుకు వస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు కేవలం 4% డిఫరెన్స్ మాత్రమే ఉంది. 35 గౌతమ్ ఉంటే నిఖిల్ 31లో ఉన్నాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు చూడండి. ఎక్కడో 8-9% డిఫరెన్స్తో ఉండేటోడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇప్పుడు కేవలం 4% డిఫరెన్స్తో మాత్రమే ఉన్నాడు. సో నిఖిల్కి ఎలా ఏ రేంజ్ పడుతున్నాయి అనేది చూడండి. ఇవాళ ఇంకా వెన్స్డేనే, థర్స్డే ఉంది, ఫ్రైడే ఉంది ఓటింగ్ క్లోజ్ అవ్వడానికి. ఓటింగ్ క్లోజ్ అయ్యే టైంకి నిఖిల్ గౌతమ్కి ఇంకా క్లోజ్ వచ్చేసి పుసుక్కున దాటేస్తాడా కూడా అనే ఒక పరిస్థితి అయితే ఉందన్నమాట. సో అది ఆల్రెడీ నా పోల్లో చూసుకుంటేనైతే గౌతమ్ ఉన్న పోల్లో 1,32,000 మంది ఓట్లు వేశారు. అండ్ మిగతా పోల్లో 40,000 దాకా వేశారు. ఈ రెండు కలుపుతుంటే దాదాపు 1,72,000 పైన ఓట్లు మొదలైతే అందులో నిఖిల్ అండ్ ఈయన గౌతమ్ మధ్య 5% డిఫరెన్స్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. నిఖిల్కి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గౌతమ్కి క్లోజ్ అవుతున్న మాట అయితే వాస్తవం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ క్యాంపెయినింగ్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. ఓన్లీ ఇక్కడ మాత్రమే కాకుండా బయట కూడా ఆ లెవెల్లో క్యాంపెయినింగ్ చేస్తున్నారు కాబట్టి. మరి ఈ టైంలో గౌతమ్కి మనం క్యాంపెయినింగ్ చేయకపోతే ఎలా? గౌతమ్ వైపు ఒక గౌతమ్ వైపు అని అనట్లే, సత్తా ఉన్నోడి వైపు మనలాంటి వాళ్ళు నిలబడకపోతే ఎలా? నిలబడతాం అని నేను చెప్తున్నా. నువ్వు ఒక రివ్యూవర్గా బిహేవ్ చేస్తున్నావా? ఎలా బిహేవ్ చేస్తున్నావా అంటే నేను ఫ్యాక్ట్ చెప్తున్నా మాస్టరు. ఒక సత్తా ఉన్నోడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో నేను చెప్తాను అంతే. గౌతమ్ నా బామ్మర్ది కాదు, నాకు రూపాయి ఇవ్వలేదు, ఎవరు కాదు. ఆయనకి హెల్ప్ చేయడం వల్ల నాకు నయా పైసా ఇది లేదు. కేవలం నా రెస్పాన్సిబిలిటీగా చెప్తున్నాను అంతే. ఒక అన్యాయం జరుగుతుంది సత్తా ఉన్నోడికి అనే ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళు రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు, వాళ్ళు మనోడు అనే ఉద్దేశంతో నిఖిల్ని వాళ్ళ దగ్గర తీసి ఓట్లు వేస్తున్నప్పుడు మనం మాత్రం మనోడు అనుకోవడంలో తప్పే ఉంది. మనమంతా ఇండియన్స్ అది ఇది అన్నట్టుగా ఇవన్నీ మాట్లాడతాం కాబట్టి వాళ్ళు అదే జోకులు వేసుకున్నారు. అరే వాళ్ళు ఇండియన్స్ అది ఇది అనుకొని అదే సెంటిమెంట్లో ఉండి నిఖిల్కి కానీ అందరికీ ఓట్లు షేర్ చేస్తున్నారా? వాళ్ళు అదే సెంటిమెంట్లో ఉండమనం, మనం మాత్రం నిఖిల్కి వేసుకుందాం, తద్వారా నిఖిలే కప్పు విన్ అవుతాడు అని అనుకుంటూ మన సెంటిమెంట్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మన సెంటిమెంట్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎందుకు బై సెంటిమెంట్లు? ప్రతి ఒక్కరు ఇండియన్సే. ఆ ఇండియన్స్లో కూడా మనోడు ఉండాలనుకోవడంలో తప్పే ఉంది. అక్కడ సత్తా ఉన్నోడికి అన్యాయం జరుగుతుంది, మనోళ్ళలో అన్యాయం జరుగుతుందంటే మీరు ఊరుకుంటారా? వేయండి గౌతమ్కి ఖచ్చితంగా ఓట్లు వేయాల్సిందే. ఆయనకు అన్యాయం జరుగుతున్నప్పుడు, అవతలలో ఇలాంటి టాక్సిక్ ప్లాన్స్లో ఉన్నప్పుడు అది. అండ్ తర్వాత మిగతా పొజిషన్స్ ఆల్మోస్ట్ పెద్ద చేంజ్ అయితే లేదు. ప్రేరణ అయితే 11% ఉంటే, తర్వాత తేజ 9%, 2% డిఫరెన్స్తో తేజకు బాగానే పడుతున్నాయి ఓట్లు. ఆ తర్వాత నబీల్ 7%కి పడిపోయాడు అనమాట. ఏ లెవెల్లో ఉన్నాడు చూడండి. అండ్ పృథ్వీ కొంచెం బెటర్ అయిపోయాడు, ఒక్క ఇంచు ముందుకు వచ్చాడు, 2% నుంచి 3%కి వచ్చాడు అనమాట. అవినాష్ 2%. అవినాష్ అండ్
విష్ణు ప్రస్తుతానికైతే విష్ణు కంటిన్యూస్గా ఈ వీక్ వారం ఓటింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి డేంజర్లోనే ఉంటుంది. ఆమె బయటికి వెళ్ళిపోద్దా అంటే వెళ్ళిపోయే పరిస్థితిలాగే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఇంకా విష్ణుతో పెద్దగా అవసరం ఏమీ ఉండదు. అండ్ విష్ణు వెళ్ళిపోతే పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతాడు? పృథ్వీ పెద్దగా రియాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ పృథ్వీ వెళ్ళిపోతే విష్ణు రియాక్షన్స్ చాలా బాగుంటాయి. సో మేబీ విష్ణు రియాక్షన్స్ తీసుకోవడానికి పృథ్వీని ఏమైనా బయటికి పంపిస్తారా? ఆల్మోస్ట్ అందరికందరూ అక్కడక్కడే ఉన్నారు కాబట్టి ఓటింగ్లో. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఫైనల్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు కొట్టడం మిస్ చేయకండి మాస్టరు. బాయ్.